జూన్ 15న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లు, ఇతర అవసరాల కొనుగోళ్లతో పుస్తక దుకాణాలన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా పుస్తకాల కొనుగోళ్లకు అడ్డా అయిన కోటి మార్కెట్లో మొదటి వారం నుంచే కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దుకాణాలన్నీ తల్లిదండ్రులు, విద్యార్థులతో కిక్కిరిసిపోతున్నాయి. పుస్తక విక్రయాలు, మార్కెట్ రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనుష అందిస్తారు. వచ్చిందంటే చాలు స్కూల్స్ రీఓపెనింగ్, అట్లాగే విద్యార్థులకి కావాల్సిన పుస్తకాలు కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు, వాటి కొనుగోళ్లతో మార్కెట్లో సందడి. సో ఈ నెల మొత్తం బిజీగానే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కోటి వద్ద ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి పరిస్థితిని చూస్తే ఇక్కడ ఏ బుక్ స్టాల్ని చూసినా ప్రతి బుక్ స్టాల్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళతో పాటుగా పిల్లలు వచ్చి తమకు కావాల్సిన పుస్తకాలను అయితే కొనుగోలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ మొదటి వారం నుంచి మొదలు పెట్టుకుంటే స్కూల్స్ ఓపెన్ అయిన మళ్ళీ ఒక 15 days వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. తల్లిదండ్రుల గుండెల హడలు కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లల పుస్తకాల నుంచి ఫీజుల వరకు కూడా ప్రతిదీ కూడా తల్లిదండ్రుల జోబుల నుంచే వెళ్తూ ఉంటుంది. కాబట్టి సో ప్రతి రూపాయి కూడా వాళ్ళ జోబుల నుంచే వెళ్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ డబ్బును సమకూర్చుకోవడంలో అయితే కాస్త ఇబ్బంది పడుతుంటారనే చెప్పవచ్చు. సో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఏడాది కాస్త ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే సిలబస్ మారడము, కొత్త పుస్తకాలు రావడం, సో వీటితో అయితే ఎక్కువగా ధరలు ఎక్కువగానే ఉన్నాయని అయితే చెప్తున్నారు. సో ఈ నెలకు సంబంధించి ముందుగానే డబ్బులు సమకూర్చుకొని పెట్టుకుంటామని, ఎందుకంటే విద్యార్థులు అంటే తమ పిల్లల చదువు విషయంలో ఎప్పుడు కూడా లేట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా సో టైంకి వాళ్ళకి కావాల్సిన ఇప్పించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కాబట్టి సో ముందుగానే సమకూర్చుకుంటామని అయితే చెప్తున్నారు. సో వ్యాపారులు కూడా ఈ నెల అంతా కూడా తమకు వ్యాపారం సాఫీగా ఉంటుందని, సో జూన్ మొదటి వారం నుంచే ఈ సేల్స్ అనేవి ప్రారంభమవుతాయి. జూన్ ఎండ్ వరకు కూడా విద్యార్థులు తమకు కావాల్సిన పుస్తకాలు ఇక్కడ కొంటూ ఉంటారని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే జూన్ మాసం ప్రారంభమైంది. సో మొదటి వారంలో అయితే పుస్తకాల విక్రయాలు అయితే జోరుగా సాగుతున్నాయని అయితే చెప్పవచ్చు. కెమెరామెన్ దేవేందర్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.